అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈరోజు మేము మాట్లాడడం కానీ ఇవన్నీ ఇప్పుడు మమ్మల్ని ప్లెషర్గా మాట్లాడమంటారు కదా. ఎందుకు మేము ప్లెషర్గా ఒక పని చేసి వచ్చినాం కాబట్టి ప్లెషర్గా మాట్లాడమంటారు. అందరికీ అవకాశం ఉంటుందా? ఇస్తాను. చాలా వరకు నిజంగా మార్చి 13వ తారీఖు మా జన్మలో నేను మర్చిపోను రోజు. ఎందుకంటే మన గ్రేట్ మన కంపెనీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ బాల్ సార్, దీపక్ సూ సార్, కరణ్దీప్ సింగ్ సార్ తోటి మేము హోలీ ఆడిన ఏడంటే థైలాండ్లో సముద్రం బీచ్ ఒడ్డున ఒక కంపెనీ ఎండి తోటి ఒక ఫౌండర్స్ తోటి హోలీ ఆడితే ఎట్లుంటుంది. ఆ అదృష్టం మాకు దక్కింది. ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చాలా మటుకు మన అప్లై చెప్తుంటారు, కన్సిస్టెంట్గా టీవీ చేయండి, కన్సిస్టెంట్గా బిల్డింగ్లు చేయండి, ఆఫర్స్ ఇప్పటిదాకా కూడా తస్లిమా మేడం చెప్పింది, శ్యామ్ సుందర్ సార్ చెప్పిండు 4 నెలలు కొంటే 5 నెలల ప్రొడక్ట్స్ వస్తాయి. ఫస్ట్ మా మేడం వెళ్ళింది థైలాండ్ 2023లో వెళ్ళింది. తర్వాత నేను 25లో దుబాయ్ ఖత్తర్ వెళ్ళినా, ఇప్పుడు థైలాండ్ వెళ్ళినా, నెక్స్ట్ సింగపూర్ మేము కపుల్స్గా వెళ్ళబోతున్నాం నేను మా మేడం. ఎందుకు చెప్తున్నా అంటే కన్సిస్టెంటీ అంటే నాకు అర్థమైంది ఏంటంటే కన్సిస్టెంట్ 2500 ప్రొడక్ట్స్, 1250 ప్రొడక్ట్స్, 200 పీవీలో ఉంటే 5000 ప్రొడక్ట్స్ కాదు. కన్సిస్టెంటీ ఏంటంటే మీ డ్రీమ్ కారు, కన్సిస్టెంటీ అంటే మీ డ్రీమ్ హౌస్, కన్సిస్టెంటీ అంటే ప్రతి 6 నెలలకు భారతదేశం దాటి విదేశాలలో ఒక 4-5 రోజులు ఎంజాయ్ చేసి రావడం కన్సిస్టెంటీ. మనం చేస్తున్న బిజినెస్లో, మనం చేస్తున్న జాబ్లో కనీసం ఈ రోజులు ఎట్లుంటాయంటే పిల్లలు ఫారెన్లో సెట్ అయితే తల్లిదండ్రులను పక్క పొంటి కూర్చోబెట్టుకోవాలంటే నామోషాన్ని ఆలోచన చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఇవాళ అందరు మా పిల్లలు అనుకొని ఒక గౌతమే పాల్చారు 4 రోజులు మాతోటే తిరిగిండు. ఒక కోడి పిల్లలు ఎట్లయితే కాపాడుకుంటూ తిరుగుతాం మమ్మల్ని అట్లా చూసుకుంటూ తిరిగింది. ఎవరికి ఉంటుంది ఈ అవకాశం? ఒకసారి ఆలోచించండి. అవసరం లేదు, డబ్బులు ఇస్తుంది, మంచి ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ ఇస్తుంది, ఇవన్నీ ఇచ్చి కూడా ట్రిప్స్ పెట్టాలని ఎవరికి ఉంటుంది ఆలోచన? ఎవరైతే మీకు అవకాశం ఇచ్చారో ఇప్పటికి కూడా రేట్లు ఎక్కువ, రేట్లు తక్కువ, ఇంటలేరు, ఇవి ఇంతనా అంతనా ఆలోచన తీసేయండి. ఎవరైతే ఈ ఆపర్చునిటీ చూపించారో మీకు వాళ్ళ దగ్గర ఒక్కరికి 4 సార్లు కూర్చోండి, నిర్ణయం తీసుకోండి. 2 నుంచి 5 సంవత్సరాలు పని చేస్తేనే కన్సిస్టెంట్గా సక్సెస్ వస్తుంది. 6 నెలల్లో, 3 నెలల్లో, 3 రోజులు, 4 రోజులు చేస్తే కన్సిస్టెంటీ రాదు, జీవితం మారదు. 5 సంవత్సరాలు 60 నెలలు మీరు దీన్ని కేటాయించండి. రోజు 2 నుంచి 3 గంటలు, 2 నుంచి 5 సంవత్సరాలు కేటాయించి అప్లై చేయబట్టుకొని సిస్టంలో పనిచేయండి. సిస్టమ్ మన లోపల ఉండాలి, మనం సిస్టమ్ లోపల కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. అందరం సింగపూర్లో కలుసు, మళ్ళీ జపాన్లో కలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. నా పేరు నరసింహరావు, ఉండేది హయత్ నగర్. గుడ్ మార్నింగ్. ఈ గుడ్ మార్నింగ్ 3 సార్లు చెప్పినందుకు 3 సార్లు విదేశాలకు పోయి వచ్చాను. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు ఇచ్చినా గుడ్ మార్నింగ్. అయితే ఒక అంతిమ కార్యక్రమాలు చనిపోతారు కదా, సాయంత్రం టైంలో ఆ టైంలో పోయినా గుడ్ మార్నింగ్ చెప్తే ఏంట్రా మొత్తం చూసిండు, ఇది ఇప్పుడే వేసుకొని వచ్చినట్టున్నాను అని. వాస్తవాన్ని నేను డ్రింక్ తాగా మొత్తం ఇట్లా వేసుకొని వచ్చింది. ఏమైందని అంటే టైమింగ్ ఎంత గుడ్ మార్నింగ్ చెప్పినావు అంటే ఎస్, నేను చేసే బిజినెస్ గుడ్ మార్నింగ్, నేను అందుకే సక్సెస్ అవుతున్నా అని ప్లాన్ చెప్పినా. అంటే అక్కడ పోయినా కూడా ప్లాన్ చెప్పేసిన ఎస్సీడల్. ఈరోజు నేను నిన్న రాత్రి 12 గంటలకు వచ్చిన. 4 days 4 nights. ఎక్కడంటే ఇక థాయ్ బార్స్, ఇండియన్ కరెన్సీ కాదు, థాయిలాండ్ నోట్స్. ఇది 2023లో పోయి వచ్చిన. ఇదే నోట్ జోలో పెట్టుకున్నా మళ్ళీ పోవాలని. కానీ కంపెనీ ఈసారి ఏం చేసిందంటే, ఇప్పుడు మీ హాల్ ఉంది కదా, నేను లెక్క పెట్టిన. ఎందుకంటే నేను రిపోర్టర్ ఫీల్డ్కి వచ్చిన కాబట్టి లెక్క పెట్టిన. 1 2 3 చైర్లకు ఒక లైన్, మళ్ళా 1 2 3 4 సీట్లకు ఒకటి. అంటే ఈ హాల్లో సగం ఉంది ఫ్లైట్. ఎంత పెద్ద ఫ్లైట్ అంటే చెప్పుకోమన్నమాట. ఇప్పుడు ఒక విజయ్ దేవరకొండ సినిమా చూసాం కదా, ఒక నార్మల్ అమెరికా పోవాలంటే ఒక టికెట్ ఇస్తారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. ఈ టికెట్ ఎందుకు కావాలి, మంచి ఫ్లైట్ కావాలంటారు. ఇచ్చిన టికెట్ క్యాన్సిల్ చేస్తారు. పెద్ద ఫ్లైట్ అయితేనే వస్తా అంటారు. కానీ అట్లా మా వెస్టేజ్ జనరేషన్ అంటే ఎస్పీ బాబు సార్, కొంతపల్లి సారు డెలిగేట్స్ అంటే ఇక్కడ మేము సెలబ్రిటీలు. మేము వెస్టేజ్ రోడ్స్ వాడే వాళ్ళని సెలబ్రిటీ, నార్మల్ పర్సన్ కాదు. ఇంకొక మేడం చెప్పింది కదా, డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ తెలివి లేని వాళ్ళు పేదవాళ్ళు. తెలివి లేని వాళ్ళు ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ఉంది. దీన్ని చూస్ చేసుకోమనంటే నాకు తెలుసు,
ఓ నాకు వెస్టేజ్ అంటే తెలుసు అని అంటారు, కానీ వాళ్ళు ఆడే ఉన్నారు. కానీ మేము 3 దేశాలు 3 సంవత్సరాల తిరిగేసి వచ్చినాం. ఇక్కడ మా దాసారు ఏం చెప్పారంటే, మీటింగ్లో చెప్పింది విన్నా, ఒకటే చెవులో వేసుకున్నా, అసలు లాక్ చేసిన ఒక చెవులో 21 వారాలు బొక్కులకుంట మీటింగ్కి ఎవరైతే వస్తారో వచ్చేటప్పుడు 0 మైండ్ సెట్తో వస్తారు. 21 వారాల తర్వాత వాళ్ళు 50,000 రూపాయలు చెక్ ఉంటుందంటే, ఏంటి సార్ నేను 65,000 రూపాయలు చెక్ తీసుకుంటున్నా, కంపెనీ నుంచి ఒక 14 లక్షల రూపాయల కారు అచీవ్ అయినా, 1,10,00,000 రూపాయలు నా ఇల్లు నా ఇంటి వెనకాల ఉంది, అంటే నా వెనకాల ఉంది, ఇల్లుకు అచీవ్ అయినా. ఏం చేసినాయనంటే సంతూర్ సోపు వాడలే, ఇది అసూ సోపు వాడిన, క్లోజప్ పేస్ట్ వాడలే, నేను అసూ డెంటసు పేస్ట్ వాడిన, బయట వాడికే రీఫైండ్ ఆయిల్, రిచ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ చెప్తారు కదా, అవి వాడలే. రైస్ బ్రాండ్ ఆయిల్ అది వాడినా. అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ చెప్పగానే మీ గుండె సంరక్షిస్తుంది, మీలో ఉన్న కొలెస్ట్రాల్ తీసేస్తుంది అన్న మైండ్ సెట్లో చెప్పుకుంటూ నేను చెప్పుకుంటూ పోయినా. ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్ చేస్తారు కదా, దానివల్ల మీకు ఏమైనా లాభం వస్తుందా? నిజంగా చెప్పండి. కంపెనీ ఏమంటుందంటే, నువ్వేదో ఒక పేస్ట్ కొనుక్కో, ఏదో ఒక ప్రోడక్ట్ వాడు, నచ్చింది వేరే వాళ్ళు చేయాలి. నోటి మాట ద్వారా చెప్పు, సోషల్ మీడియా ద్వారా చెప్పు, అదే అంటే అదే చెప్పుకుంటూ పోతున్నా. నా సీక్రెట్ ఓహో అదే సార్. సో గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్, గుడ్ మార్నింగ్ అందరికీ. బండి శ్యామ్ సుందర్, హైదరాబాద్. ట్రెడిషనల్ బిజినెస్, ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్లో ఉన్నాను. సో ఇక్కడ నాకు థాయిలాండ్ అంటే నేను సెకండ్ టైం పోయినాను. సో ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళినా, ఇది సెకండ్ టైం వెళ్ళినా. కానీ నేను ఫస్ట్ ఇందులోకి రాకముందు జాబ్కి బిఫోర్ కూడా నేను ఆస్ట్రేలియాకి వెళ్దామని పాస్పోర్ట్ తీసినాం, అంటే స్టడీ పర్పస్ జాబ్ కోసం. అది వీలు కాలేదు. సో దాని తర్వాత ఎక్స్పైర్ అయిన కార్డ్ తోటి అంటే మళ్ళీ పాస్పోర్ట్ని రెన్యువల్ చేసి వెస్ట్ ద్వారా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ థాయిలాండ్ అయినా, తర్వాత దుబాయ్ అయినా, ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు మళ్ళీ థాయిలాండ్ 5 days. అది కూడా ఎట్లా అంటే మామూలుగా జస్ట్ థాయిలాండ్ పోయి రావడం కాదు, ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, లగ్జరీ ఫ్లైట్లో పోవడము, ప్లస్ అక్కడ 5 స్టార్ హోటల్, బ్యాంకాక్లో ఒక 5 స్టార్ హోటల్ గుర్తుపెట్టుకోండి, మ్యారియాట్ హోటల్. 5 స్టార్ హోటల్లో ఎట్లా ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ పటాయాలో 5 స్టార్ హోటల్, మళ్ళీ 5 స్టార్ హోటల్. సో 2 5 స్టార్ హోటళ్ళల్లో 5 days మేము మళ్ళీ మొత్తం అక్కడ సీనరీస్ అవన్నీ చూసుకోవడం. అంతేకాకుండా ఇంకా మేనేజింగ్ డైరెక్టర్స్, ఇందాక బుక్లో చూపించినాం కదా, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్, దీపక్ సుర్ సార్, అంటే మామూలుగా CEOs ఎట్లా ఉంటారు, అందరు సపరేట్ వాళ్ళ లెవెల్ అట్లాగా ఇక్కడ యాజ్ ఎ ఈక్వల్ పార్ట్నర్స్ లాగా మా ఎంబడే వచ్చింది అంత ప్రతి ఒక్కరు. అది హైలైట్ చేయదు ఇక్కడ అందరు CEO మేనేజ్మెంట్. మనం ఎట్లా అంటే గౌతమ్ బాలి సార్ లాగా మనం కూడా యాజ్ ఎ CEO ఆఫ్ ద కంపెనీయా అనుకోవాలి, అంతే. అక్కడ వేరియేషన్ లేదనమాట. చూడండి ఇక్కడ డిఫరెంట్, చూడండి బయటికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. సో ఒక 5 స్టార్ హోటల్స్లో వెళ్ళడము, లగ్జరీ ఎయిర్పోర్ట్లలో వెళ్ళడము, మంచి లగ్జరీ లైఫ్ CEOs తోటి అక్కడ కాన్ఫరెన్స్. ఇంకా నంగునూచ్ అనేది ఒక విలేజ్ ఉంది, అందులో లోపలికి వెళ్ళి చాలా పెద్ద కాన్ఫరెన్స్ హాల్ పెట్టేసి. చూడండి హైలైట్ ఏంటంటే, ఆల్రెడీ మేము థాయిలాండ్ ట్రిప్లో ఉన్నాము, మళ్ళా ఇంకొక ట్రిప్ అనౌన్స్మెంట్ అయ్యింది. ఆల్రెడీ ట్రిప్లో ఉన్నాం, అది కంప్లీట్ కూడా కాలేదు, మళ్ళీ ఇంకో ట్రిప్ అనౌన్స్మెంట్ జపాన్. సో ఆలోచించండి, మళ్ళీ జపాన్ పోయే లోపల ఇంకొక ట్రిప్ అవుతుందా లేదా? అయితేనే ఉంటుంది. మన డ్రీమ్లో ఉంది కదా ఫారెన్ టూర్స్ అని. సో ఇక్కడ ఫుల్ఫిల్ అయితేనే లేదా? ఇంతకుముందు నాకు బిఫోర్ వెస్టేజ్ ఫుల్ఫిల్ లేదు అసలు. దాని గురించి ఎక్స్పైర్ అయిపోయింది కార్డు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి, మీరు కూడా పాస్పోర్ట్ తీసిన వాళ్ళని చూడండి ఎక్కడికి వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళు చదువుకోనికి వెళ్తున్నారు, లేకపోతే జాబ్ చేయడానికి వెళ్తున్నారు. మేము మాత్రం తిరిగి ఎంజాయ్ చేసి మంచి 5 స్టార్ హోటల్లో విత్ మేనేజింగ్ డైరెక్టర్ తోటి ఎంజాయ్ చేసి వస్తున్నాం. అటువంటి లైఫ్ కావాలంటేనే మీరు ఒక డిసిజన్ తీసుకోండి. ఎన్నో అద్భుతాలు అనేది జరుగుతున్నాయి, మా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే 7 countries నుండి వెళ్ళిన దాంట్లోకి నేను ఒక్కడిని అక్కడ పోయినందుకు వెస్టేజ్ నుండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. అందులో మీరు కూడా ఉండొచ్చు ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుంటే. సో ఇంకా ఆలస్యం చేయకండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్ అండ్ బ్యాక్ టు అవర్ లీడర్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజు, నేను నల్లగొండలో ఉంటా. నేను 2019లో పాస్పోర్ట్ తీసుకున్నా, నా ఇష్టంతో కాదు. మా పొలిటికల్ లీడర్ అన్న థాయిలాండ్ పోదాం పాస్పోర్ట్ తీసుకోమన్నాడు. ఎలక్షన్ అయినాక రామ్ అన్నాడు. తర్వాత వెస్టేజ్ కంపెనీ అనేది నాకు థాయిలాండ్ అవకాశం ఇచ్చింది. గౌతమ్ బాలి సార్ కానీ, దీపక్ సూర్ గారి, కరణ్ సార్ అందరికీ పాదాభివందనాలు. అలాగే విన్నింగ్ టీం కూడా పాదాభివందనాలు. ఎందుకంటే సిస్టమ్ లేకుండా అక్కడ వెళ్ళవని కాదు, కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అయితే నేను అక్కడ వెళ్ళిన తర్వాత పొలిటికల్ లీడర్ రోజు పంపుతున్న మెసేజ్, సూజీ అన్న
తగాంచిపోయి కంగ్రాచులేషన్ అని చెప్పాడు. ఎందుకంటే అట్లా ఉంటుంది మన వెస్టేజ్ విన్నింగ్ టీం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. 4 రోజులు హైదరాబాద్లో 2 రోజులు ఓడి ఆడారు. చాలామంది ఆడలేదు, కొంతమంది స్కూల్ ఉన్నాయి, కొంతమంది జాబ్స్ ఉన్నాయి. కానీ మేము బీచ్లో ఫుల్ ఎంజాయ్ మెజర్మెంట్తో ఓడి ఆడినాం. ఇలాంటి అవకాశం అందరికీ ఉంది. కాబట్టి థ్యాంక్ యూ. అందరూ మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. సో వెరీ ఫెంటాస్టిక్. నా పేరు పురుషోత్తం దాస్. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో 18 సంవత్సరాలు వర్క్ చేస్తూ పార్ట్ టైంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ గొప్ప అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్ అండ్ మై బెస్ట్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ మాకు అశోక్ గారు, అలాగే మహాజ్ఞాని మహాగురువు గారు అయిన డాక్టర్ ఎస్వి బాలి సార్, తర్వాత కారణ జన్మలైన మన గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సింగ్ సార్ ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ ఆఫ్ క్లాస్. ఎస్. సో వాళ్ళు కనుక అశోక్ సార్ కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే ఇంత గొప్ప జీవితాన్ని మాత్రం అయితే తీసుకుని ఉండేవాడిని కాదు. సో ఇక్కడ మీరు కళ్ళతో చూస్తున్నారు, ఒక ఆమె శారీస్ అమ్ముకున్న ఆవిడ ఈరోజు ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. సుమారుగా 2 లక్షల రూపాయలు ఆదాయం తీసుకుంటాం. ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇక్కడ ఒక టైలరింగ్ చేసే ఆవిడ ఈరోజు 5 భాషలు మాట్లాడుతుంది అనర్గళంగా మేడం. సో వాళ్ళ మేడంకి, వాళ్ళ కోడలకి సుమారుగా ఒక డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చింది. ఎక్కడ? థాయిలాండ్లో, జెమ్స్ గ్యాలరీలో. ఒకసారి ఆలోచించండి. అవుతుందా? ఇండియాలో ఇది అవుతుందా? 18 సంవత్సరాల్లో నాకు తెలిసి నేను మా మేడం కనీసం ఎక్కడికి పక్కనున్న రామోజీపురం సిటీ కూడా తీసుకుని వెళ్ళలే. ఆఖరి మా ఊళ్ళో సముద్రం ఉండే, సముద్రం కూడా బీచ్కి తీసుకెళ్ళే. ఎప్పుడు చూసినా బిజీ 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 బిజీ, ఎప్పుడు చూసినా అర్జెంట్ బిజీ అర్జెంట్ బిజీ అర్జెంట్ బిజీ. ఎలికి ఎప్పుడు కూడా 24 గంటలు బిజీ ఉంటుంది, అవునా కదా? కానీ ఏమి సాధించలేదు. కానీ సింహం 4 గంటలు పని చేస్తుంది, 4 గంటలు పని చేస్తుంది. సింహం లెక్క ఉంటామా లేదా? సో ఇట్లా ఉండాలి, అవునా కదా? బతికితే సింహం లెక్క బతకాలి. ఎంతమంది సింహం లెక్క బతకాలనుకుంటున్నారు? కావాలా? సో సింహం లెక్క బతకాలంటే మీరు ఒక గుర్తు పెట్టుకోండి, 5 years ఈ బిజినెస్ని బిల్డ్ చేయాలి. సో థాయిలాండ్లో ఫస్ట్ రోజు మేము మాకు టైగర్ టోపియా తీసుకుని వెళ్తే అక్కడ ఫస్ట్ మేము దిగిన ఫోటో ఏంటంటే తెల్ల సింహంతో దిగాం. ఆ తెల్ల సింహానికి యాక్చువల్గా అక్కడ ట్రైనరు కొంచెం దూరంగా ఉన్నాడు. మా మిస్సెస్ ఏమో చాలా అంటుంది, ఇట్లా అంటే భయపడుతుంది. వీడియో కూడా మీకు షేర్ చేశాను. తర్వాత తెల్ల సింహంతో, తర్వాత చిరుటుపులతో దిగాం. ఆ తర్వాత కొండ చిరుటుతో ఫోటో దిగాం. బాగుంటుందా? బాగుందా? కొండ చిరువు అంటే ఇలా పట్టుకున్నాం అనుకుంటే ఒళ్ళు గుగురు పుడుస్తుంది, ఒళ్ళంతా తెమ్మడేసినట్టు ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ ఎలుగుబంటితో, నీటి ఎలుగుబంటితో ఫోటో దిగాం. నీటి ఎలుగుబంటి దొరకమనుకోండి కొరికేస్తుంది. నీటి ఎలుగుబంటి తర్వాత చిన్న చిన్న మనకు కోతి పిల్లలతో ఫోటోలు దిగాము. చిన్న చిన్న ప్రపంచంలో అతి చిన్న కోతి పిల్లలతో ఫోటో దిగాము. తర్వాత అతిపెద్ద మొసళ్ళతో కూడా దిగాము. తర్వాత నెక్స్ట్ అతిపెద్ద బుద్ధ భగవానుడితో ఫోటో దిగాం. మనకు బుద్ధ భగవానుడు కొన్ని నాకు తెలిసి ఒక 13-14 మీటర్ల హైట్లో ఉంటారు. సో అంత పెద్ద ఎత్తులో ఉండే ఫోటో దిగినాం. సో చాలా ఫస్ట్ రోజు మాకు చాలా ఎంజాయ్మెంట్. మా యొక్క హోటల్ వచ్చి అమరీ హోటల్. అమరీ హోటల్లో ఇటుపక్క రోడ్డుకి యువతల వైపు మా హోటల్ ఉంటుంది, అవతల వైపు బీచ్. మనలో ఎక్కడ ఆగట్లేదు, ఎవరు ఆగట్లేదు. అక్కడ హోటల్లో దిగుతున్నారు, నిక్కర్లు వేసుకుంటారు, బయటకు వెళ్ళిపోతున్నారు, పరిగెత్తుతున్నారు, బయటకు పరిగెత్తుతున్నారు. ఒక్కరు దొరకట్లేదు, ఎవరు దొరకట్లేదు. ఫోన్లు ఏమో కలవట్లేదు. ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో తెలియట్లేదు మాకు. తర్వాత టైం చెప్తే మాత్రం వస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చూసుకుంటారు, వస్తున్నారు. సెకండ్ డే వచ్చేసరికి మళ్ళీ మేము కోరల్ ఐలాండ్కి వెళ్ళాం. సో కోరల్ ఐలాండ్ అంటే అదొక భూతల స్వర్గం. చేస్తే వెస్టీజ్ చేయాలి, తిరిగితే థాయిలాండ్ తిరగాలనే దానికి నిలబెట్టి నిదర్శనం కోరల్ ఐలాండ్. అక్కడ స్కై డైవింగ్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ చాలామంది అక్కడ పారాసైలింగ్ అని ఉంటుంది. పైకి మనకు వాటర్ పై నుంచి ఇలా తీసుకున్నట్లా యూటర్న్ ఇలా తీసుకుని వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడే దింపుతారు. పారాసైలింగ్ ఒకటి నీటి మీద నుంచి తీసుకొని వస్తాడు, రెండోది ఏంటంటే మనకు కొండ మీద తీసుకొని వస్తాడు.
ఇది ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇది సుమారుగా 3,500 బాట్స్ అంటే సుమారుగా 10,000 ఉంటుంది. ఇది 7,000 రూపాయలు. ఇవన్నీ మన లీడర్స్ అందరూ చేస్తారు. సో ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాటర్లో 10 నిమిషాలు ఉన్నారు. చాలామందికి మేడం 10 నిమిషాలు ఉండేసరికల్లా భయపడిపోయింది. మేడం భయపడదంటే ఏం జరుగుతుందా అని చెప్పి అదొక ప్రత్యేకమైన జంతువుతో ఒక టచ్ చేపిస్తారు. ఇట్లా టచ్ ఫీల్ చేపిస్తారు. చాలామంది వీడియోస్ అలా చాలా బ్రహ్మాండంగా తీసుకున్నారు. రెండో రోజు తర్వాత మాకేంటంటే స్పెషల్గా మాకు మేనేజ్మెంట్తో మేము ట్రావెలింగ్ చేసాం కాబట్టి మేము ఈ యాక్టివిటీస్ ఏం చేయలేకపోయాము. మనకు మన మేనేజ్మెంట్తో మేము మాకు సపరేట్గా ఒక నామ్ ఇచ్చారు, యాక్సెప్ట్ ఇచ్చారు. మేము సో తిరుగుకున్నాం. నేను మా మేడం సో కంపెనీ మేనేజ్మెంట్ అంతా కలిపి తిరిగాం. తర్వాత అలాగే బనానా బోట్ డ్రైవింగ్ అనేది ఆ రోజు చేస్తాం. ఫుల్లీ ఎంజాయ్ చేస్తాం. బనానా బోటింగ్లో ఎంత ఎంజాయ్మెంట్ అంటే మామూలుగా కాదు. సుమారు కిలోమీటర్ దూరం వెళ్ళి మళ్ళీ వస్తాం. తర్వాత స్కైపర్ అనే ఒక డ్రైవింగ్ ఉంటుంది, ఆ డ్రైవింగ్ కూడా చేస్తాం. తర్వాత మా మిస్సెస్ ఒక మంచి కొబ్బరి బొండాలు తాగాము. అయితే ఆంధ్రాలో కొబ్బరి బొండాలు ఇండియాలో కొబ్బరి బొండాలు ఉండవు, అసలు తెలంగాణలో కొబ్బరి బొండాలు ఉండవంటే ఉంటాయి. కానీ ఇక్కడ తాటి ముంజలు తెలుసా? తాటి ముంజలు తింటే ఎలా ఉంటుందో కొబ్బరికాయ నీళ్ళు తాగితే అక్కడ అలా ఉంటుంది. ఒక్కొక్కటి 70 బాక్స్ ఉంటాయి, సుమారుగా 210 రూపాయలు. అది రెండో రోజు. సో అది కోరల్ ఐలాండ్లో. తర్వాత మళ్ళీ లంచ్ అంతా కూడా అక్కడ లంచ్ ఉంటే బాగుంటుందా, ఇక్కడ లంచ్ ఉంటే బాగుంటుందా? అక్కడ బాగుంటుందా? అక్కడ లంచ్ బాగుంటుందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అక్కడ లంచ్ చేస్తే మనకు అక్కడ పోర్క్ని చికెన్ అంటారు. అక్కడ ఎంతమందికి కావాలి చికెన్? పంది మాంసాన్ని అక్కడ చికెన్ అంటారు. ఎంతమందికి కావాలి? కాబట్టి అక్కడ ఫుడ్ పెట్టలేదు మన గ్రేట్ మేనేజ్మెంట్, మన ఫుడ్డే పెట్టింది, మన చికెనే. సో వెరీ ఫెంటాస్టిక్. అది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి పోర్క్ తినేస్తారు, చాలామంది చికెన్ అడిపోయి చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ తినేస్తున్నారు. తెలియక తప్పు కాదు, తెలియక కదా, అవునా కదా? తెలిస్తే ప్రాబ్లం లేదు. సో తెలియకుండా చేస్తే దాన్ని పొరపాటు అంటారు. సో పొరపాటు జరిగిపోయిందంతా. తినేసిన తర్వాత 2 గంటల తర్వాత తెలిసింది వాళ్ళకి. అర్థమైందా? ఇది రెండో రోజు. తర్వాత మూడో రోజు వచ్చేసరికి ఎలా జరిగింది అనుకున్నంటే మనకు మూడో రోజు ఎక్కడ తీసుకెళ్ళారు? వాటర్ పార్క్ తీసుకెళ్ళారు. వాటర్ పార్క్లో ఫుల్లీ ఎంజాయ్ డ్రైవింగ్. సో మన గురించి సపరేట్గా మీరు సముద్రం చూసారు కదా, సముద్రం తయారు చేస్తే ఎలా ఉంటుంది? సో సముద్రాన్ని తయారు చేస్తారు సపరేట్గా. వెస్టీజ్ మన గురించి వాటర్ పార్క్ అనేది తయారు చేస్తారు. దాంట్లో ఫుల్గా ఓన్లీ వెస్టీజ్ మేనేజ్మెంట్ అండ్ వెస్టీజ్ టీమ్ మాత్రమే ఎంజాయ్ చేసాము. సపరేట్ ఒక బీచ్ తయారు చేశారు వెస్టీజ్ గురించి. అక్కడ డ్యాన్సింగ్, ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్, అన్లిమిటెడ్ కంప్లీట్ అన్లిమిటెడ్ ఇచ్చేస్తారు. ఫుల్లీ ఎంజాయ్ అనమాట. ఎవరు మార్నింగ్ 10 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడ కనిపించలేదు ఎవరు. ఆ రోజంతా అక్కడ అయిపోయింది. చాలామంది అంటే లోపలికి కంప్లీట్గా బీచ్ ఇంకా మనకు కనిపించదు. నాకు తెలిసి అదొక భూతల స్వర్గమే. ఎన్నో రకాల చాలా రకాల డైవింగ్ అనమాట. ఇట్లా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. ఒక పూర్ణిమ మేడం మాత్రం చాలా అన్ని రకాలు చేసేసుకొని వచ్చేసారు. సో నేనైతే చేసేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు మా ట్రైనింగ్లో పోలీస్ ట్రైనింగ్లో ఉంటుంది కాబట్టి అన్నీ చేసేస్తాం. చాలామంది భయపడిపోయినారు, కానీ చాలామంది ధైర్యవంతంగా చేస్తారు. అండ్ 4వ రోజు మనకి అదే రోజు హోలీ జరిగింది. మన గ్రేట్ మేనేజ్మెంట్తో ఎలా డాన్స్ చేస్తారు సార్ అంటే మామూలు కాదు. గౌతమ్ బాలి సారు 3 బైపాస్ సర్జరీ జరిగాయి సార్కి. 3 బైపాస్ సర్జరీ జరిగాయి. సుమారుగా 70 సంవత్సరాల సార్ది 70-80 సంవత్సరాల వయసు ఉంటుంది. సార్ డాన్స్ చేస్తే ఒక చిన్న పిల్లలకి డాన్స్ చేస్తున్నాడు సారు. మీరు వీడియో చూడండి ఒక్కసారి. అక్కడ అన్నిటికంటే మించేది అనుకుంటే అక్కడ మేనేజ్మెంటు, అక్కడ డిస్ట్రిబ్యూటర్ వేరు కాదు. ఇద్దరం ఒకటే ప్లేట్ తింటున్నాం, ఇద్దరం ఒకటే మేము బెర్త్ మీద పడుకుంటున్నాం, ఒకటే ఫ్లైట్ మీద తిరుగుతున్నాం, అన్నీ ఒకటే, వేరు ఏం లేదు. అర్థమైందా? బయట నేను ఎందుకు చెప్తున్నాను, ఇంతకుముందు ఒక 7 సంవత్సరాలు వేరే కంపెనీలు చేసినప్పుడు కనీసం అక్కడున్న మేనేజర్తో కూడా షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. మాకు కులకర్ణి సార్ తెలుసు. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఏదో కుష్ఠరోగం చూసి ఇచ్చేటోళ్ళు. కుష్ఠరోగం చూస్తారు కదా, చూడరా, అట్లా చూసేవాళ్ళు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఎందుకు వెస్టీజ్లో ఎంత పెద్ద సక్సెస్ ఉంది అనుకోండి. 7,000 మంది ఈరోజు వెస్టీజ్లో 1 lakh పైబడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 12,000 మంది కాల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 22 లక్షల మంది
మనకు 2000 నుంచి 2 కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. 5 కోట్ల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. 300 మంది లగ్జరీ కార్, బెంజ్, BMW, ఆడి, జాగ్వార్ లాంటి కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి కార్ నాది కూడా బయట ఉంది, తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. సో దాంతో పాటు నెలకు 20 లక్షల రూపాయల ఆదాయం కూడా ఇస్తున్నారు. బాగుందా లేదా? అది 20 అనేది ఇది మొదటి ఇన్కమే. ఇంకా స్టార్ట్ అయ్యింది, ఇంకా చాలా ఉంది. అర్థమైందా? ఒక కేవలం 4,685 రూపాయలకి వర్క్ చేసే ఒక వ్యక్తి ఈ రోజు నెలకు 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ఈ రోజు వచ్చి సుమారుగా 3 ఇల్లు కట్టించడం జరిగింది, 2 కార్లు కొనుక్కోవడం జరిగింది, 2 బైకులు కొనుక్కోవడం జరిగింది. సుమారుగా 12 కోట్ల రూపాయలు వెస్టీజ్ ద్వారా సంపాదించడం జరిగింది. 7 సంవత్సరాల్లో 9 దేశాలు తిరగడం జరిగింది. 1 కేజీ బంగారం కొనడం జరిగింది. 1 కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ ట్రేడింగ్ చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించాను వెస్టీజ్లో ఎంత దమ్ముందో. కానీ మీలో దమ్ముందా లేదా గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు నిలబడడానికి మీ దగ్గర దమ్ముంటే ఈ వెస్టీజ్ మీదే, లేదంటే నేను చెప్పలేను. సో 4వది మూడో రోజు హోలీ, 4వ రోజు షాపింగ్లో మాకు ఫ్రెండ్స్ ఏం జరిగింది అనుకున్నంటే, మాకు కేవలం 2 బ్యాగ్స్ ఎలా ఉంటుంది, కానీ మా మేడం 6 బ్యాగులు కొన్నది. 6 బ్యాగులు ఫుల్ అయిపోయాయి. నేను ఆల్రెడీ 20,000 బాక్స్ తీసుకుని వచ్చిన, కార్డు వచ్చి 42 లక్షల కార్డు తీసుకుని వచ్చాను. నేను నా దగ్గర 42 లక్షల కార్డు ఉంటుంది. నాకేది దాన్ని ఏమంటారంటే కార్డు పేరు డైనర్స్ క్లబ్ 42 లక్షల కార్డు. నాకు ఏ ఎయిర్పోర్ట్ లాంజ్లోనైనా నాకు మా మేడంకి ఒక రాజు రాణి లెక్క చూసుకుంటారు. వాళ్ళు అక్కడ కాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు, తల వచ్చేటోళ్ళు ఉంటారు, అది దాన్ని ఏమంటే మసాజ్ చేసేటోళ్ళు, వాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు. అవన్నీ అక్కడ మాకు లాంజ్లన్నీ ఫ్రీ ఉంటాయి ఆ కార్డుతో. ఆ 42 లక్షల్లో మేడము వాడేసింది అన్ని. వాడేసి 3-4 లక్షలు వాడేసింది. ఏం వాడేసింది? షాపింగ్ ఇంకా చేయమన్నారు కదా. మీ తమ్ముడి పెళ్ళి మొన్న జరిగింది, తమ్ముడి పెళ్ళికి 12 లక్షలు పెట్టి షాపింగ్ చేసా, నాకేమో 3 లక్షలు అంటుంది ఇప్పుడు. అర్థమైందా? మన తమ్ముడు పెళ్లి చేశాను నేను, వారికేమో 12 లక్షలు పెట్టి షాపింగ్ చేస్తావు, వీళ్ళకేమో నాకేమో 3 లక్షలు పెట్టి 3 లక్షలు వాడేసి వాడు అడుగుతున్నావా అనుకుని అంటుంది. లేదమ్మా నీ గురించి ఒక మంచి డైమండ్ నెక్లెస్ తీసుకొని ఇవ్వడం జరిగింది. డైమండ్ నెక్లెస్ ప్రతి దేశంలో మా మిస్సెస్కు డైమండ్ నెక్లెస్ కొనేసి ఇచ్చాను. లైఫ్ బాగుంటుందా లైఫ్? సో ఇట్లాంటిది మీ మేడంకి ఇస్తే బాగుంటుందా లేదా? మా మేడంకి ఇస్తున్నా. ఈ వీడియో రికార్డ్ చేసి మీ మిస్సెస్కి ఇవ్వండి, మీ ఇంట్లోకి రానిస్తే వద్దు. ఈ వీడియో రికార్డ్ చేసి మీ ఇంటికి ఇవ్వండి ఒకసారి. మీ ఇంట్లోకి ఎవరు రానిస్తారా? సార్ వెస్టీజ్ చేస్తుంటే మీరు వెస్టీజ్ చేస్తే ఏం చేస్తున్నారని అడుగుతారా లేదా? అర్థమైందా? షాపింగ్ అది. సో 4 రోజులు ఒక బ్రహ్మాండంగా జరిగిపోయింది. నా భూతో నా భవిష్యత్తు జరిగిపోయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ట్రిప్ ఇంకో 2 నెలల్లో పుకెట్ ఉండబోతుంది. అది రెడీ? పుకెట్ రెడీనా? పుకెట్. సో థాయిలాండ్ కంట్రీలో మళ్ళీ 2 నెలల్లో, మళ్ళీ ఇంకో ఆగస్టు వరకు వచ్చేసరికల్లా నెక్స్ట్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ, దట్ ఈస్ జపాన్. రెడీనా? ఒక్కటే మీరు సాధ్యం, సుసాధ్యం కావాలనుకుంటే వెస్టీజ్లో 5 సంవత్సరాలు గట్టిగా భరించండి. మీ అప్లైన్ని నమ్మండి, మీ అప్లై చేసి గట్టి పట్టుకొని మీ అప్లైన్ని లైఫ్ లైన్ లెక్క నమ్మండి. సో అన్నీ సాధ్యమవుతాయి. మరొకసారి ఈ అవకాశాలు ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ అశోక్ సార్కి, అలాగే మహాగురువు గారు డాక్టర్ శ్రీ బాల సార్కి ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. Yeah, next meeting level like crown directors and the stage directors. All crown directors.